Good morning students. Today I will tell you cost and management accounting. Cost and management accounting లో present మనం థర్డ్ యూనిట్లో ఉన్నాం. థర్డ్ యూనిట్లో ప్రాబ్లమేటిక్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. థియరీ కంప్లీటెడ్. ప్రాబ్లమేటిక్ టాపిక్లో ఫస్ట్ మోడల్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. చూడండి, దానికి సంబంధించి 2 లెక్కలు కంప్లీట్ అయ్యాయి, 2 సమ్స్. సో థర్డ్ సమ్ అండ్ థర్డ్ సమ్, ఫోర్త్ సమ్ టుడే టాపిక్లో డిస్కస్ చేసుకుంటున్నాం. థర్డ్ సమ్ చూడండి, ది ఫాలోయింగ్ ఈజ్ ద బ్యాలెన్స్ ఆఫ్ వెల్ సెటిల్డ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ వెల్ సెటిల్డ్ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ 2017 and 18. సో కింద లయబిలిటీస్ 2017, 2018, అసెట్స్ 2017, 2018 అంటే 17 ప్రీవియస్ ఇయర్, 18 కరెంట్ ఇయర్. కింద ఈక్విటీ షేర్ క్యాపిటల్ 4 lakhs, 5 lakhs, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 1 lakh, 1 lakh, జనరల్ రిజర్వ్ 80,000 ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, డివిడెండ్ ఇన్ క్లైమ్ 2 lakhs, 1 lakh. సో లోన్స్ 1,60,000. నెక్స్ట్ క్రెడిటర్స్ 40,000, 24,000. బిల్స్ పేబుల్ 52,000, 40,000. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 90,000, 60,000. టోటల్ లయబిలిటీస్ 10,62,000, 9,64,000. సో అసెట్స్ చూడండి. నెక్స్ట్ అసెట్స్ చూస్తే టాంజిబుల్ అసెట్స్, బిల్డింగ్స్, మిషనరీ. సో 3,50,000, 2,80,000. మిషనరీ 2,80,000, 3,30,000. ఇన్వెస్ట్మెంట్ 70,000, 18లో నిల్. అండ్ నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్, గుడ్ విల్ 2 lakhs. సో తర్వాతది చూడండి, అది ప్రింట్ సరిగా రాలేదు, ఆన్సర్లో చూద్దాం. కరెంట్ అసెట్స్ స్టాక్ 62,000, 30,000. సో బిల్స్ 50,000, 67,000. బ్యాంక్ బ్యాలెన్స్ 40,000, 3,000. సో తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 10,000, 4,000. టోటల్ 10,62,000, 9,64,000. అసెట్స్ కూడా టాలీ అయింది. నెక్స్ట్ ఆన్సర్ చూడండి. 1 second. సో థర్డ్ సమ్ ఆన్సర్ చూడండి. థర్డ్ సమ్ ఆన్సర్ హెడింగ్ పెట్టుకోండి మీరు. 2017, 18. సో 2017, 18 ఎండ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్. సో పర్టికులర్స్ 2017, 18 అబ్సొల్యూట్ పర్సంటేజ్ మనకి ఇక్కడ 17A కాలమ్ అని, 18B కాలమ్ అని, అబ్సొల్యూట్ని వచ్చేసరికి B-A అని, పర్సంటేజ్ని ముందు సమ్ చేశారు కదండి, ప్రోఫార్మా ఇచ్చాం కదా మీకు. సేమ్ ప్రోఫార్మా ఎలా అయితే ఉందో అలాగే కాలమ్స్ హెడ్డింగ్స్ ఉండాలి. ఇక్కడ పైన కొన్ని కట్ అయినాయి, అయినా కూడా మీకు నోట్స్ ఆల్రెడీ PDF వస్తుంది కాబట్టి కాలమ్స్ హెడ్డింగ్స్ ఎలా ఉంటే అలా ఫాలో అవ్వండి. అంతగా డౌట్ ఉంటే ఒకసారి తెలుగు మీడియంలో కాలమ్స్లో షార్ట్ కట్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. ABC = B-A, లాస్ట్ కాలమ్ D = C/A × 100. సో ప్రాబ్లం నెంబర్ 1 చూడండి, ఈక్విటీ లయబిలిటీస్ అంటే ఫస్ట్ వన్ షేర్ హోల్డర్ ఫండ్స్, షేర్ క్యాపిటల్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ 4 lakhs, 5 lakhs. 5 lakhsలోంచి 4 lakhs తీసేస్తే అబ్సొల్యూట్ 1 lakh వచ్చింది, అంటే B ఎక్కువగా ఉంది. పర్సంటేజ్ 1 lakh/4 lakh × 100. సో 25%. 2 సమ్స్ చేశారు కదా, థర్డ్ సమ్ కూడా యాజ్ ఇట్ ఈస్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 1 lakh, 1 lakh, నో చేంజ్ కాబట్టి నిల్, పర్సంటేజ్ నిల్. సో ప్రోఫార్మా ఎలా ఉందో అలా మనకి లయబిలిటీస్ 4 కేటగిరీస్. ఫస్ట్ వన్ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే షేర్ క్యాపిటల్, సెకండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, థర్డ్ నాన్ కరెంట్ లయబిలిటీస్, ఫోర్త్ కరెంట్ లయబిలిటీస్గా, అండ్ ఫిఫ్త్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ అండ్ అడ్వాన్సెస్గా. మొత్తం 5 పాయింట్లుగా డివైడ్ అయిపోతాయి లయబిలిటీస్. మీకు ఇచ్చిన క్వశ్చన్ బ్యాలెన్స్ షీట్లో అన్నీ కలిపి ఉన్నా కూడా మీరు మాత్రం ఇలా 5 పార్ట్స్గా విడదీసి రాయాలి. ఆ 5 పార్ట్స్ ఒకవేళ లేకపోతే డాష్ పెట్టేయండి. షేర్ క్యాపిటల్ మనకి ఇక్కడ ఈక్విటీ, ప్రిఫరెన్స్ 2 ఉన్నాయి, అందుకని 2 రాస్తారు. సో నెక్స్ట్ B రిజర్వ్, సర్ప్లస్, జనరల్ రిజర్వ్ అంటే 80,000 ప్రోఫార్మా మోడల్ మొత్తం సమ్స్ నో చేంజ్ కాబట్టి నిల్. నెక్స్ట్ నాన్ కరెంట్ లయబిలిటీస్, డివిడెండ్ ఇన్ క్లైమ్ లయబిలిటీస్. సో ఇక్కడ మనకి చూస్తే 2 lakhs, 1 lakh.
బి తక్కువ కాబట్టి మనకి 1 lakh మైనస్ 2 lakh మైనస్ 1 lakh మైనస్ 1 lakh బై 2 lakh ఇంటూ 100 మైనస్ 50%. లైబిలిటీస్ అని ఇక్కడ ఇండివిజువల్గా అడిగాడు, సో ఏ లైబిలిటీస్ అని చెప్పలేదు, అందుకని మనం దాన్ని నాన్ కరెంట్ లైబిలిటీలో రాస్తాం. అయితే దానికి మీరు నోట్ రాసి నాన్ కరెంట్ లైబిలిటీలో తీసుకున్నట్టుగా నోట్ రాసుకోండి లాస్ట్లో. అండ్ 1,60,000 అమౌంట్స్ ఉన్నాయి. 60,000 మైనస్ 1 lakh 40,000 మైనస్ 40,000. సో మైనస్ 40,000 బై 1 lakh ఇంటూ 100 మైనస్ 40%, ఎందుకంటే బి తక్కువగా ఉంది. సో నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్ క్రెడిటర్స్ 40,000 24,000. సో బి తక్కువ 24,000 మైనస్ 40,000 చేస్తే మైనస్ 16,000 మైనస్ 16,000 బై 40,000 ఇంటూ 100 40% వచ్చింది, మైనస్ 40%. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిల్స్ పేబుల్ కరెంట్ లైబిలిటీస్లో 52,000 40,000. సో 40,000 మైనస్ 52,000, సో మైనస్ 12,000. సో నెక్స్ట్ మైనస్ 12,000 బై 52,000 ఇంటూ 100 మైనస్ 23.07. నెక్స్ట్ ఈ షార్ట్ టర్మ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, సో 90,000 60,000 మైనస్ 90,000 మైనస్ 30,000 బై 90,000 ఇంటూ 100 మైనస్ 33.33%. సో టోటల్ 10,62,000 4,64,000. 4,64,000లోంచి 10,62,000 తీసేస్తే 8,000 మీకు ఇక్కడ బ్యాలెన్స్ వచ్చింది, మైనస్ 8,000, ఎందుకంటే బి తక్కువగా ఉంది. పర్సంటేజ్ కూడా మైనస్ 9.22%. మైనస్ 8,000 బై 10,62,000 ఇంటూ 100 మైనస్ 9.22%. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 అసెట్స్ చూడండి. నాన్ కరెంట్ అసెట్స్ అంటే టాంజిబుల్ అసెట్స్, బిల్డింగ్స్ మిషనరీ ఇన్వెస్ట్మెంట్స్ అండి. 3,50,000 2,80,000. సో అది మనకి 2,80,000 మైనస్ 3,50,000 మైనస్ 70,000 మైనస్ 70,000 బై 3,50,000 చేస్తే ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ చేస్తే మైనస్ 0.20. నెక్స్ట్ 3,50,000 మైనస్ 2,80,000, సో 70,000 ప్లస్. సో పర్సంటేజ్ 20% ప్లస్ వాల్యూ వచ్చింది, అంటే C/A ఇంటూ 100 కట్టండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి 2017లో 70,000 ఉంది, ప్రీవియస్ ఇయర్. కరెంట్ ఇయర్ నిల్లు, ఏమీ లేదు. అప్పుడు మీరు దాన్ని మైనస్ 70,000గా తీసుకోవచ్చు, ఎందుకంటే కరెంట్ ఇయర్ ఏమీ లేనప్పుడు ప్రజెంట్ మనకేం పెరగలేదు కాబట్టి ఎలా ఉందో అలానే ఉంది కాబట్టి అది మైనస్ 70,000గా తీసుకోండి. ఒకవేళ కరెంట్ ఇయర్ ఉండి ప్రీవియస్ ఇయర్ కనుక నిల్లుంటే అప్పుడు దాన్ని ప్లస్ 70,000గా తీసుకోండి. ఇక్కడ మైనస్ 70,000 కాబట్టి మనం దాన్ని నిల్ వాల్యూగా డాష్లు చూపించేసినా పర్లేదు, ఎందుకంటే ఎలాగో అది మైనస్ అయిపోతుంది కాబట్టి. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ అండి. గుడ్ విల్ 2 lakhs నో చేంజ్ కాబట్టి డాష్. కరెంట్ అసెట్స్ స్టాక్ 62,000 5,000. సో 5,000 మైనస్ 62,000 మైనస్ 12,000 50,000 అండి, అది 55 కాదు. సో మైనస్ 12,000. పర్సంటేజ్ మైనస్ 12,000 బై 62,000 ఇంటూ 100 19.35 మైనస్ వాల్యూ, ఎందుకంటే బి తగ్గింది. బిల్స్ రిసీవబుల్ 50,000 67,000. సో మనకి ఇక్కడ బి ఎక్కువ కాబట్టి ప్లస్ 17,000 బై 15,000 ఇంటూ 100 34%. బ్యాంక్ బ్యాలెన్స్ 40,000 13,000. సో 13,000 మైనస్ 40,000, బి తక్కువ కాబట్టి మైనస్ 27,000 బై 40,000 ఇంటూ 100 68%. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 10,400 మనకి మైనస్ 10,000 4,000, అది 400 కాదు. సో 4,000 మైనస్ 10,000 చేస్తే మైనస్ 6,000 వస్తుంది. సో మైనస్ 6,000 బై 10,000 ఇంటూ 100 60% మైనస్. టోటల్గా పర్సంటేజ్ 10,62,000 9,64,000. సో నెక్స్ట్ చేంజ్ 9,64,000 మైనస్ 10,62,000 చేస్తే మైనస్ 98,000. నెక్స్ట్ మైనస్ 98,000 బై 10,62,000 ఇంటూ 100 మైనస్ 9.22%. కింద చూడండి, క్యాలిక్యులేట్ చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని హెడింగ్ పెట్టుకొని ఆ టేబుల్ క్లోజ్ చేసేయండి. ప్రోఫార్మా అయిపోయింది. నెక్స్ట్ పర్టికులర్స్ 2017-18 ఏబి అనుకోండి, అబ్సల్యూట్ పర్సంటేజ్ సిడి అనుకోండి, పైన టేబుల్ లాగా.
కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ నిలువుగా చేయండి రెండు. కరెంట్ అసెట్స్ టోటల్ అసెట్స్ కాబట్టి కరెంట్ అసెట్స్ని విడిగా టోటల్ చేస్తే 1,62,000, 1,34,000. సేమ్ కరెంట్ లయబిలిటీస్ని కూడా విడిగా టేబుల్లో చూసి టోటల్ చేస్తే 1,82,000, 1,24,000. సో ఇప్పుడు అబ్సల్యూట్ అడ్డంగా చూడండి. 1,34,000 నుంచి 1,62,000 మైనస్ చేస్తే -28,000. 1,24,000 నుంచి 1,82,000 మైనస్ చేస్తే -58,000. మొత్తం మీద రెండు తగ్గాయి. పర్సంటేజ్ చూస్తే -28,000 బై 1,62,000 ఇంటూ 100 -17.28%. -58,000 by 1,82,000 into 100 -31.86. సో టోటల్ మనకి -20,000 అండి. అది 10,000. లాస్ట్ వచ్చేసరికి అబ్సల్యూట్ -10. సో 10,000 బై -20,000 ఇంటూ 100 చేస్తే -10,000 వచ్చింది. సారీ, 10,000 -20,000 చేస్తే -10,000. ఎందుకంటే అడ్డంగా చూడండి వాల్యూ బి తగ్గింది. సో పర్సంటేజ్ -10,000 బై -20,000 ఇంటూ 100. సో మనకి -50% వచ్చింది. కింద దీన్ని బేస్ చేసుకుని పై టేబుల్ని బేస్ చేసుకుని ఇంటర్ప్రిటేషన్ రాయండి. ఇంటర్ప్రిటేషన్ చూడండి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. సో గైడ్లైన్స్ ఫర్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ద ప్రాపర్లీ డెబిట్ లిస్ట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వన్ సెకండ్ చూడండి స్టూడెంట్స్. ఫస్ట్ వన్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. సో ఎందుకంటే షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎసెట్ -50% వచ్చింది. ఎందుకంటే డిక్రీజ్ అయిపోయింది. సో వైల్ కరెంట్ లయబిలిటీస్ వచ్చేసరికి -17.28. సో ది మీన్స్ డిక్రీజ్ ఇన్ ద లయబిలిటీస్. సో అండ్ కరెంట్ అసెట్స్ ఈజ్ మైనస్, అది కూడా అదే చూడండి కరెక్ట్గా టేబుల్లో చూసి నోట్ చేయండి. అది కూడా మైనస్ వాల్యూ. సో దట్ మీన్స్ డిక్రీజింగ్ టు ఆల్సో. సెకండ్ పాయింట్ ది కంపెనీ. సో ది కంపెనీ హోల్డర్స్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. సో టోటల్గా మనకి ఇక్కడ 200 యాజ్ చేంజ్ ఫర్ ప్రాపర్లీ బిల్డింగ్స్ మైనస్ మన ఫిక్స్డ్ అసెట్స్ కంపేర్ చేసుకుంటే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం -70,000, whereas machinery 70,000 and decrease in investments that is 0.20. Buildings and machinery 20 known to have increased. మనకి ఇక్కడ బిల్డింగ్స్ డిక్రీజ్ అయినాయండి. సో మిషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ చూస్తే ఈక్విటీ షేర్ క్యాపిటల్ 1 lakh, ద గ్రోత్ 25%. రిజర్వ్స్ టు సర్ప్లస్ డస్ నాట్ చేంజ్. సో షోయింగ్ గ్రోత్ యాజ్ కంపెనీ ఫిక్స్డ్ అసెట్స్ -28,000 ఈస్ -17.28. బ్యాంక్ బ్యాలెన్స్ -27,000. సో యాజ్ వెల్ యాజ్ స్టాక్ -12,000. డిక్రీజ్ అండ్ బిల్స్ రిసీవబుల్ ఇంక్రీజ్ 17,000 is 34%. Prepaid expenses -6,000 is 60%. Decrease showing a decrease in fixed assets. సో టోటల్గా మనకి కంపేర్ చేసుకుంటే లాంగ్ టర్మ్ అసెట్స్ని మనం పైన లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ షేర్ హోల్డర్ ఫండ్స్తో కంపేర్ చేస్తే ఫిక్స్డ్ అసెట్స్లో డిక్రీస్ చూపిస్తుంది. అండ్ ది ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద కంపెనీ బేస్డ్ ద సో మొత్తం మీద మనకి అంతగా బాగాలేదు, నాట్ మచ్ బెటర్. ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్ నాట్ గుడ్ పొజిషన్. సో నెక్స్ట్ సమ్ చూడండి. ఇక్కడికి థర్డ్ సమ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ముందు 2 సమ్స్ రాశారు కదా, సో ఆ వేలో కూడా మీరు ఇంటర్ప్రిటేషన్ రాసేసుకోవచ్చు యాజ్ టీస్గా. సో నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ చూస్తే ది ఫాలోయింగ్ ఈజ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ యాజ్ ఆన్ 2017 and 18. లయబిలిటీస్ 2017-18. సో అసెట్స్ 2017-18. లయబిలిటీస్ చూడండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 8%, డిబెంచర్స్, క్రెడిటార్స్. సో నెక్స్ట్ బిల్స్ పేయబుల్ తర్వాత మనకి ఇక్కడ అక్యుములేటివ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్.
సో అంటే 80,000 80,000 80,000 90,000 50,000 70,000 10,000 5,000 40,000 49,000 టోటల్ 2,60,000 3,04,000. అసెట్స్ చూడండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 80,000 74,000, ప్లాంట్ అండ్ మిషనరీ 60,000 54,000, ఫర్నిచర్ 20,000 28,000, స్టాక్ 40,000 60,000, డెటాస్ 40,000 8,000, క్యాష్ 20,000 8,000. సో 2,60,000 3,04,000. నెక్స్ట్ దీని సొల్యూషన్ చూడండి. సో ఫోర్త్ సమ్ సొల్యూషన్ చూస్తే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 2017-18. సో పర్టికులర్స్ నోట్ నెంబర్ 2017-2018 AB అనుకోండి, అబ్సల్యూట్ లాస్ట్లో పర్సంటేజ్. సో రోమన్ నెంబర్ 1 ఈక్విటీ అండ్ లయబిలిటీస్. సో షేర్ హోల్డర్ ఫండ్స్, షేర్ క్యాపిటల్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ 80,000 80,000 నో చేంజ్ కాబట్టి నిల్లు. రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ ఆల్ మనకి ఇక్కడ అమౌంట్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ సి నాన్ కరెంట్ లయబిలిటీస్ 8% డిబెంచర్స్ 80,000 90,000. సో 10,000 చేంజ్ వచ్చింది, ప్లస్ 10,000 13% వచ్చింది. 90,000 మైనస్ 80,000 ప్లస్ 10,000. సో నెక్స్ట్ డి కరెంట్ లయబిలిటీస్ క్రెడిటార్స్ బిల్స్ పేమెంట్ ఈక్వివలెంట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. చూడండి 5,000 50,000 70,000 70,000 ఎక్కువ కాబట్టి ప్లస్ 20,000. సో 10,000 15,000 బి ఎక్కువ కాబట్టి ప్లస్ 5,000. పర్సంటేజ్ చూస్తే 20,000 బై 50,000 ఇంటూ 100 40%, 5,000 బై 10,000 ఇంటూ 100 50%. నెక్స్ట్ 40,000 49,000. సో 49,000 ప్లస్ వాల్యూ కాబట్టి అది 49. సో 9,000 చేంజ్ వచ్చింది మనకి. పర్సంటేజ్ కట్టండి, సమ్ పర్సంటేజ్ వస్తుంది. టోటల్ 2,60,000 3,04,000. సో టోటల్ 3,04,000 నుంచి 2,60,000 మైనస్ చేస్తే మనకి ఇక్కడ 44,000 వచ్చిందండి. పర్సంటేజ్ 17% వచ్చింది. నెక్స్ట్ అసెట్స్ చూడండి, ఏ నాన్ కరెంట్ అసెట్స్. సో అంటే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్. సో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ చూస్తే 80 74,000 వచ్చింది, 60 54,000 20 28,000. 74,000 మైనస్ 80,000 మైనస్ 6,000 54,000 మైనస్ 60,000. సో డిక్రీస్ కాబట్టి మనకి రెండు కూడా -6 -6. సో నెక్స్ట్ 20 to 28,000 అంటే ప్లస్ వాల్యూ కాబట్టి ప్లస్ 8,000. సో నెక్స్ట్ పర్సంటేజ్ కూడా -5% -10% 40%. కరెంట్ అసెట్స్ డెటాస్ 40,000 60 ఫిక్స్డ్ కరెంట్ అసెట్స్ చూస్తే స్టాక్ 40,000 60,000. సో ప్లస్ వాల్యూ 20,000. నెక్స్ట్ 40,000 80,000 ప్లస్ వాల్యూ 40,000. సో ప్లస్ 50% ప్లస్ 100%. నెక్స్ట్ చూస్తే క్యాష్ 20,000 8,000. సో ఇక్కడ డిక్రీజ్ కాబట్టి -12,000. పర్సంటేజ్ 60%. టోటల్ 2,60,000 3,04,000. సో ఈ మైనస్ చేస్తే 44,000. పర్సంటేజ్ 17% అండి. నెక్స్ట్ టేబుల్ క్లోజ్ చేసి ఇంటర్ప్రిటేషన్ రాయండి. Interpretation of comparative balance sheet. So first one, guidelines for the expansion of the contents of properly debt list. First one, decrease in working capital, that is short term financial situation assets 0. అంటే while current liabilities 48,000 is 48% and current assets is 34,000 in 34. సో ఇంక్రీజింగ్ ఇన్ ద వర్కింగ్ క్యాపిటల్ టోటల్గా ఇంక్రీజ్డ్ వాల్యూలో ఉంది. సో నెక్స్ట్ సెకండ్ వన్, ది కంపెనీ హోల్డర్స్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ 2018 యాజ్ చేంజ్ ఆఫ్ ప్రాపర్లీ బిల్డింగ్ -6,000 whereas plant and machinery -6,000. So decreasing, buildings is -5% and machinery -10%. So now have the decrease. So next, equity share capital nil, there is decreasing. Reserves and surpluses is does not change, showing growth is comparing fixed assets is 48,000 43%. So next, cash 12,000 48%, cash -12,000 is 60% and assets 20,000 is 50% increasing. Debtors 40,000 so is 100% increasing, showing the fixed assets increasing. సో టోటల్గా ఫిక్స్డ్ అసెట్స్ని మనం లయబిలిటీస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ షేర్ హోల్డర్ ఫండ్స్తో కంపేర్ చేస్తే ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ పాయింట్, ది ఫైనాన్స్ కండిషన్ ఆఫ్ ద కంపెనీ.
of the company based on the above analysis not much సాటిఫై. టోటల్గా ఏంటంటే అండి, నాట్ మచ్ సాటిఫై కాదండి, ఇది గుడ్ సాటిఫై. ఎందుకంటే మనకి ఇక్కడ ప్లస్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి, మైనస్ వాల్యూస్ తక్కువ, ఎసెట్స్ అన్నీ ఇంక్రీజ్లో ఉన్నాయి. సో గుడ్ సాటిఫై. కింద క్యాలిక్యులేట్ ద వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పి పర్టికులర్స్ 2017-18 అబ్సల్యూట్. సో కరెంట్ ఎసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ 1,48,000. సో 1,34,000 ఉంది. ఇది నిల్ చేస్తే 0, అదైతే 14,000 వచ్చింది. మనకి అబ్సల్యూట్ చూస్తే మనకి ఇక్కడ ఓవరాల్గా కరెంట్ అసెట్స్లో వచ్చేసరికి 48,000. సో చేంజ్ వచ్చింది. అండ్ ప్లస్ 48% కరెంట్ లయబిలిటీస్ ప్లస్ 34% 14,000 వచ్చింది. ఇక్కడ మనకి ప్రీవియస్ ఇయర్ 0, కరెంట్ ఇయర్ 14,000. సో మనకి 14,000లోంచి 0 తీసేస్తే ప్లస్ 14,000 పర్సెంటేజ్ ప్లస్ 14 వస్తుంది, 0 కాదు. అందువల్ల మనకి ఇది గుడ్ సాటిస్ఫై అని చెప్పచ్చు. ఈ విధంగా ఈ టేబుల్ ముందుకు రావాలండి. ఇందులో ఉన్న ఈ 0ని సరి చేసుకొని 14 చేసుకోండి. సో ఈ విధంగా ఏంటంటే మీకు ఓవరాల్ సమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. అంటే టుడే సంబంధించిన 3-4 సమ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ సమ్స్ గురించి డిస్కస్ చేస్తుంది గారి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.